హరి ఓం సాయిరామ్. హరి ఓం సాయిరామ్. 12 నెలలు కౌసల్యాదేవి గర్భంలో ఉండి చైత్రమాసం శుక్లపక్ష నవమి నాడు మధ్యాహ్నం వేళ ఈ లోకానికి వచ్చినాడు శ్రీరామచంద్ర మహాప్రభు. ఆయన కళ్యాణం కూడా అదే రోజున సీతమ్మతో జరిగింది. మానవ అవతారంలో వచ్చి మనిషి కీర్తి ప్రతిష్టలు దశ దిశలా చాటిన వాళ్ళు సీతారాములు. మనిషి ఎట్లాంటి గుణ సంపదతో జీవించాలో ఎన్నో ఏళ్ల కిందే ఆచరణాత్మకంగా చేసి చూపించిన వాళ్ళు సీతారాములు. అందుకే ఈ నవమి శ్రీరామనవమి అయింది. ప్రతి ఊరిలో వాళ్ళ పెళ్ళి జరిపించడం తరతరాల ఆచారమైనది. ఉగాది తర్వాత 8 రోజులకు వచ్చే తిథి శ్రీరామనవమి. అప్పటికే ప్రకృతి మల్లెపూల సువాసనలతో, కమ్మని మామిడి పండ్ల రుచులతో నిండిపోతాది. అందరికీ ఇష్టమైన ఆహ్లాదకరమైన ఆ వాతావరణంలో ప్రతి ఊళ్ళో సీతారాముల కళ్యాణం కన్నుల పండుగగా జరుగుతుంది. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయేన్నమః. శ్రీరాముడు జన్మించిన పవిత్ర దినముగా శ్రీరామనవమి పండుగ జరుపుకుంటున్నాం. శ్రీ మహావిష్ణువు యొక్క 7వ అవతారంగా భూమి మీద సంచరించి మానవతా విలువలను తెలిపిన మహోన్నతమైన వ్యక్తి శ్రీరాముడు. ధర్మమునకు మూర్తి భవించిన నిదర్శనం శ్రీరాముడు. ఈ రోజున రామ కళ్యాణం చేయుట వలన అనంత పుణ్య ఫలితము లభించును. రామునిని పూజించినంత మాత్రాన ధైర్యము విజయము లభించును. రామనామమును జపించిన, రామకథను వినిన, సీతారామ కళ్యాణం తిలకించి పానకమును తీసుకొనిన సీతారాముని అనుగ్రహం తప్పక కలుగును. మధుమాసోదయ మంగళవేళ ఉగాది పర్వంలో వచ్చే తొలి ఉత్సవం శ్రీ సీతారామ కళ్యాణం. ఈ కళ్యాణ వేళ ప్రతి పువ్వు ఒక మధుపాత్రగా నవ్య రంగుల హంగులతో సీతాకోక చిలుకలకు ఎగరవేస్తాయి. ఆ ముగ్ధ మనోహర కలయిక పరపరాగ రంజితమై లతాంతాలను ఫలవంతం చేస్తాయి. ఈ లోక కళ్యాణం అయితే కానీ సామాన్యుల పెళ్లి ముహూర్తాలు ఆరంభం కావు. ఉగాది వెళ్ళిన నవరాత్రులకు వస్తుంది శ్రీరామనవమి. ఊరూరా కొత్త తాటాకు చలువ పందిళ్ళు, మామిడాకుల మంగళ తోరణాలు, ఆకుపచ్చ వెన్నెలను కురిపిస్తూ ఉంటాయి. జగమంతా రామమయం అన్నట్లు ఉంటుంది. భద్రగిరిపై కొలువు తీరిన భద్రాచల రామయ్యకు జరిగే కళ్యాణ వేడుక తెలుగువారి కనుల పంట. తెలుగు జాతి సభక్తికంగా స్వామికి మంచి ముత్యాల అక్షతలు సమర్పించుకుంటుంది. కళ్యాణ గుణాభిరాముని శుభాశీస్సుల కోసం శిరస్సు ఉంచుతుంది అశేష ప్రజ. నాడు సీతారామ కళ్యాణం ఎంత శోభాయమానంగా జరిగి ఉంటుందో ఊహకు అందని విషయం. తలుసుకుంటేనే మనసున్న వారి మనసులు పులకిస్తాయి. ఎన్నెన్నో అపరూప దృశ్యాలు కళ్ళ ముందు కదిలాడుతాయి. పచ్చలు పొదిగిన సువిశాలమైన వివాహ వేదిక. రాజజననం నాడు జనకుని మందిరంలో 4 ఊయలలు ఊగినాయి. నేడు మిథిలాపురిలో జనకుని కోటలో 4 జంటలకు ఏకకాలంలో వివాహాలు. జనక రాజర్షి అంటే జనక మహారాజు, ఆయన పక్కనే యాజ్ఞవల్క్య మహర్షి ఆసీనుడై ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తున్నారు. అదిగో సామవేదం స్వరబద్ధంగా ఒకవైపు సాగుతున్నది. వివిధ మంగళవాద్యాలు వీణులు విందు చేస్తున్నాయి. రామభద్రునికి దగ్గరగా దశరథుడు, ఆయన పక్కన వశిష్ఠుల వారు కూర్చుని ఉన్నారు. వివాహ రీతిలో ఇక్ష్వాకుల సాంప్రదాయాన్ని ఎప్పటికప్పుడు వివరించి జపిస్తున్నారు. బంగారు పళ్ళాలలో ముత్యాల తలంబ్రాలు ముత్తైదువులు తెచ్చి అమరుస్తున్నారు. లోపల నుంచి రకరకాల వంటకాలు సువాసనలు సర్వత్రా ఆవరించాయి. చిత్రాచిత్రమైన చిత్రాన్నాలు, భక్ష్యాలు, భోజ్యాలు, చౌష్యాలు, లేహ్యాలు, మధుర ఫలరసాలు భోజనశాలలో సిద్ధమై నోరూరిస్తున్నాయి.
ముగ్గురు తల్లులు తమ బిడ్డలను పెళ్లి కుమారులుగా చూసుకుని మురిసిపోయే ఆనందాలు. అదిగో కైకమ్మ రాముని భుజకీర్తులు సవరిస్తోంది. ఇదిగో సుమిత్రవరుని పాదాలు పారానికి తుదిమెరుగులు దిద్దుతోంది. కౌసల్య రామచంద్రుని మెడలో నవరత్నహారాన్ని అలంకరిస్తుంటే సీతమ్మ సిగ్గు సింగారాలు తొమ్మిదింతలుగా ప్రతిఫలిస్తున్నాయి. మా సీతమ్మే బాగుంది, పెళ్లి కొడుకు ఒక ఛాయ తక్కువ అనుకున్నారు మిథిలాపుర వాసులు. పుంసాం మోహన రూపాయ అని కీర్తించారు మునిపుంగవులు. మంత్రోచ్చారణ మధ్య జనక రాజర్షి అంటే జనక మహారాజు రామభద్రుని పాదాలు అర్చించసాగాడు. అంటే ఆయన పాదాలు కడిగాడు. ఈ లోకోత్తర సన్నివేశాన్ని మహర్షులు, దేవర్షులు, సమస్త దేవగణం చూసి తరిస్తోంది. నా జీవితం పునీతమైందనుకున్నాడు జనక మహారాజు. నాడు ప్రారంభమైన కాళ్ళు కడిగే ఆచారం నేటికి కొనసాగుతోంది. అవి సాక్షాత్తు బ్రహ్మ కడిగిన పాదాలు, గంగ పుట్టిళ్ళు. ఆ శ్రీరామ పాదాలు నమ్మిన వారికి సకల శుభాలు చేకూరుతాయని కాంక్షిద్దాం. సర్వే జన సుఖినో భవంతు. హరి ఓం సాయిరాం. హరి ఓం సాయిరాం. స్వస్తి.